బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. ఇప్పటికే 13 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఇంకా కేవలం 2 వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే అవినాష్ టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచి బిగ్ బాస్ సీజన్ 8 మొదటి ఫైనలిస్ట్ స్థానం సంపాదించుకున్నాడు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాచుపల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఇక ఈ వారం నబీల్, ప్రేరణ, రోహిణి, నిఖిల్, విష్ణుప్రియ, గౌతమ్ నామినేషన్స్ లో ఉండగా వీళ్లలో టాప్ 5 కి వెళ్లేదెవరు, బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కాబోయేది ఎవరనే దానిపై నెట్టింట రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హౌస్ లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. టాప్ 5 కి వెళ్లేది 5గురే. కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో టాక్ ప్రకారం ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో ప్రేరణ, విష్ణుప్రియ బయటకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అయితే విష్ణుప్రియ హౌస్ లో ఎలాంటి మాస్క్ లేకుండా జెన్యూన్ గా ఉన్నప్పటికీ టాస్కుల పరంగా అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. విష్ణుప్రియతో పోలిస్తే మిగిలిన కంటెస్టెంట్స్ టాస్కుల్లో కాస్త ఎక్కువగా కనిపించారు. దీని కారణంగా విష్ణుప్రియ ఓటింగ్ తగ్గే అవకాశం ఉన్నట్టు ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక ప్రేరణ విషయానికొస్తే ప్రేరణ టాస్కుల్లో ఆడపులిలా విరుచుకుపడుతుంది. అబ్బాయిలకు ఏమాత్రం తగ్గకుండా టఫ్ ఫైట్ ఇస్తుంది. కానీ ఈ వారం నబీల్తో గొడవ, ఓట్ అపీల్ టాస్క్లో సంచాలకుడిగా అవినాష్, నిఖిల్ విషయంలో ప్రేరణ సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోవటం ఆమె ఓటింగ్ పై ప్రభావం చూపే ఛాన్స్ ఉందని టాక్. వీరిద్దరితో పాటు రోహిణి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఇక టాప్ 5 విషయానికొస్తే అవినాష్తో పాటుగా గౌతమ్, నిఖిల్, నబీల్ పక్కా టాప్ 5లో ఉంటారు. ఇంకా మిగిలిన ఆ ఒక్కరు ఎవరనే దానిపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రేరణ, విష్ణు, రోహిణి ఈ ముగ్గురిలో ఒకరికి మాత్రమే ఆ ఛాన్స్ ఉంది. అయితే ఈ ముగ్గురిలో ప్రేరణ టాప్ 5 కి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు ప్రేక్షకుల అభిప్రాయం.